హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు తమ్మినేని వీరభద్రం విరచిత అంశంగా మార్క్సిజం మారుతున్న ప్రపంచం అనేటువంటి అంశాన్ని విశ్లేషణాంశంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మార్క్సిజం మారుతున్న ప్రపంచం. ఇక వినండి, తమ్మినేని వీరభద్రం విరచితం. ఈరోజు అంటే నిన్నటి రోజు మే 5 కార్ల్ మార్క్స్ 208వ జయంతి మార్క్స్కి. ఆ సందర్భంగా ఆయన 1818 మే 5న జర్మనీలోని ట్రైర్ పట్టణంలో జన్మించాడు. 65 సంవత్సరాలు జీవించి 14 మార్చి 1883లో లండన్ నగరంలో మరణించారు. మార్క్స్ తన మొత్తం జీవితాన్ని మానవ జాతి పరిణామం గురించిన అధ్యయనానికే వెచ్చించారు. ఈ పరిణామ క్రమంలో మానవ మనుగడకు కీలకమైన ఉత్పత్తి గురించి గొప్పగా ఆయన విశ్లేషించారు. ఉత్పత్తి నిరంతరాయంగా అభివృద్ధి చెందుతుందని, కానీ దానిపై యాజమాన్యం ఒక దశ వరకు స్థిరంగా ఉంటుందని, ఎప్పుడైతే ఉత్పత్తి అభివృద్ధికి ఆ దశలోని యాజమాన్య పద్ధతి ఆటంకమవుతుందో అప్పుడు ఉత్పత్తి కారకులైన శ్రామికులు వారి నైపుణ్యాలకు ఆనాటి యాజమాన్య పద్ధతికి ఘర్షణ తలెత్తుతుందని, దాని ఫలితంగా ఉత్పత్తి ఇంకా ఎదగడానికి సహకరించే కొత్త యాజమాన్య పద్ధతి విప్లవం ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన నిరూపించాడు మార్క్స్. ఈ సూత్రం మానవ సమాజం స్థూలంగా ఆదిమ, బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారీ యాజమాన్య పద్ధతుల్లోకి ఎలా మారిందనే వాస్తవిక చరిత్రను వివరించాడు మార్క్స్. ఇప్పుడున్న పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి పెరుగుదలకు ఉత్పత్తి సాధనాల భూమి, యంత్రాలు వగైరా వనరులు, ఈ ఉత్పత్తి సాధనాలపై ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యం ఆటంకమైనప్పుడు సామాజిక విప్లవం ద్వారా సోషలిస్ట్ వ్యవస్థ, దోపిడీ లేని వ్యవస్థకు పరిణామం చెందటం అనివార్యమని నిరూపించాడు మార్క్స్. ఈ శాస్త్రీయ ప్రతిపాదనలన్నీ మార్క్స్ ఊహించి చేసినవేమీ కావు. భూమి పుట్టుక నుండి ప్రకృతి, అందులో భాగమైన మానవ సమాజం నిరంతరాయంగా మారుతూ వస్తుంది. మార్క్స్ గొప్పతనం అంతా వివిధ దశల్లో ఈ మార్పులకు కారణాలను విశ్లేషించడంలో, వాటి నుండి సాధారణీకరణ మరి ఈ సిద్ధాంతాల్లో ఉంది. ఈ సాధారణీకరణ ఆ విధంగా ఆయన గతాన్ని విశ్లేషించి వర్తమానాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తును అంచనా వేయగలిగాడు మార్క్స్. ప్రకృతి, మానవ సమాజం నిరంతరం అభివృద్ధి వైపు మార్పు చెందుతున్నట్లే అందులో భాగమైన మార్క్సిజం కూడా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. నూతన అంశాలను ఇముడ్చుకోవటం ద్వారా మార్క్సిజం అభివృద్ధి చెందటం మార్క్స్ కాలంలోనే జరిగింది. లెనిన్ కాలంలో అది మరింతగా ముందుకు సాగింది. నేడు కూడా అదే జరగాల్సి ఉంది. నేడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, ఆటంకాలను ఈ దృష్టితో మనం పరిశీలించాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఆటంకాలు ఇప్పుడే కొత్తగా ఏర్పడినవి కావు. ప్రపంచ శ్రామికోద్యమ చరిత్ర అంతా పరిశీలిస్తే అనేక సందర్భాల్లో ఉద్యమం దారుణంగా దెబ్బతినటం, తిరిగి పుంజుకోవటం, రెట్టింపు బలంతో ముందుకు సాగటం మనం గమనించగలం. స్థూలంగా ఆ ఎత్తుపల్లాలను పరిశీలిస్తే మనం 1848కి ముందు సిద్ధాంతం లేని దశలో ఎలా ఉందంటే, మార్క్స్, ఏంగెల్స్ కంటే ముందు కూడా కార్మికోద్యమం ఉంది. అనేక పోరాటాలు జరిగాయి.
ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం తర్వాత కార్మిక వర్గం పెరిగింది. యంత్రాలు రావటం వల్ల తాము పని కోల్పోతున్నామని యంత్రాలను ధ్వంసం చేసి లుడైట్ల ఉద్యమం మొదలుకొని సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్, ఫోరియర్ వగైరా ఊహాజనిత సోషలిస్టుల ప్రయోగాల వరకు శ్రామికుల స్థితి మెరుగుదలకు అనేక విధాల కృషి జరిగింది. అయినా శాస్త్రీయమైన సిద్ధాంతం లేకపోవటం వల్ల కార్మికోద్యమం అనేక వైఫల్యాలకు గురైంది. విస్తరణకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఆటంకాల నుండే కార్మిక వర్గ విముక్తికి విప్లవ సిద్ధాంతం అవసరం ఏర్పడింది. ఈ అవసరం నుండే 1948లో మార్క్స్, ఏంగెల్స్లు ఉమ్మడిగా రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళిక కార్మిక వర్గానికి సిద్ధాంత ఆయుధంగా అందించబడింది. మరి 1848, 1864 ప్రపంచ సమన్వయం లేని దశను మనం పరిశీలిస్తే శాస్త్రీయ సిద్ధాంతం ఆవిర్భవించాక అనేక ప్రాంతాలకు, దేశాలకు కార్మికోద్యమం వ్యాప్తి చెందింది. ఫ్రాన్సు, జర్మనీ, బెల్జియం ఇంకా అనేక యూరప్ దేశాలకు ఉద్యమం విస్తరించింది. వయోజన ఓటింగు, 8 గంటల పనిదినం ఈ డిమాండ్లతో ఇంగ్లాండ్లో చార్టిస్ట్ ఉద్యమం జరిగింది. వయోజన ఓటింగ్ వస్తే కార్మిక, కర్షక రాజ్యాలు ఏర్పడతాయనే భ్రమలు కూడా ఆనాడు ఉండేవి. ఉద్యమ వ్యాప్తి జరిగినా అన్ని దేశాల సమన్వయం లేకపోవటం ఉద్యమం మరింత వ్యాప్తి చెందడానికి ఆటంకమైంది. ఈ అవసరంలో నుండి 1864లో ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏర్పాటైంది. 1864 నుంచి 1876 ఫస్ట్ ఇంటర్నేషనల్ అనుభవాలు పార్టీ అవసరమైన దశను మనం పరిశీలిస్తే అంతర్జాతీయ సంస్థ ఏర్పడటం వల్ల మరిన్ని దేశాలకు ఉద్యమం విస్తరించింది. ఉద్యమం ఎంత బలంగా తయారైందంటే ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో విప్లవం ద్వారా మొదటి కార్మిక రాజ్యం ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వం 70 రోజులు మాత్రమే నిలవగలిగింది. పెట్టుబడిదారీ వర్గం ఈ ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసింది. ప్యారిస్లో 30,000 మందిని ఉరిదీశారు ఆ రోజుల్లో. ఇంకా అనేక దేశాల్లో వేలాది కార్మిక నాయకులను నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. ఈ పరిస్థితుల్లో పని చేయటం సాధ్యం కాక మొదటి ఇంటర్నేషనల్ సంస్థ కూడా రద్దయింది. ఇక కార్మికోద్యమం తలెత్తడం అసాధ్యం అని పెట్టుబడిదారీ ప్రపంచం భావించింది. కానీ మార్క్స్ ఈ వైఫల్యం నుండి విలువైన గుణపాఠాలు తీశారు. ప్యారిస్ విప్లవంలో రాజ్యాంగ యంత్రాన్ని నాశనం చేయకపోవటం, బ్యాంకులు జాతీయం చేయకపోవటం, ఉద్యమం కార్మిక వర్గానికే పరిమితం కావటం వల్ల ఏర్పడిన రైతాంగ వ్యతిరేకత, వీటన్నిటికంటే ముఖ్యంగా కార్మికులకు ఒక రాజకీయ పార్టీ లేకపోవటం ముఖ్యమైన బలహీనతగా గుర్తించారు అప్పట్లో. ఈ ఆటంకాల నుండి బయటపడడానికి చాలా కాలం పట్టినా క్రమంగా ఉద్యమం బలపడి 1889 నాటికి అనేక దేశాల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనే దాని పేరుతో కార్మికుల రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. అయితే వీటన్నింటి సమన్వయం కోసం మరో ఇంటర్నేషనల్ సంస్థ అవసరమైంది. ఆ ఆటంకాన్ని అధిగమిస్తూ ఫ్రెడరిక్ ఏంగెల్స్ నాయకత్వంలో, అప్పటికి మార్క్స్ చనిపోయారు, రెండవ ఇంటర్నేషనల్ ఏర్పడింది. అప్పుడు ఇక 1889 నుంచి 1905 దాకా మనం రెండవ ఇంటర్నేషనల్ అనుభవాలు, సుశిక్షిత పార్టీ నిర్మాణ ఆవశ్యకత దాన్ని పరిశీలిస్తే ఈ కాలంలో ముఖ్యంగా 1870 నుండి 1900 వరకు కార్పొరేట్ల ధనికుల పెట్టుబడి బాగా పోగుపడింది. మార్కెట్ల కోసం వీరి గుత్తాధిపత్యంతో అనేక వలసలు ఏర్పడ్డాయి. మరోవైపు పారిశ్రామికాభివృద్ధి వల్ల కార్మికోద్యమాలు బలపడ్డాయి. 1902లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది. ట్రాట్స్కీ, ప్లెఖనోవ్లు ప్రముఖ నాయకులు. వారి ప్రభావంతో లెనిన్, స్టాలిన్లు రంగంలోకి వచ్చారు. 1905లో రష్యా, జపాన్ యుద్ధం జరిగింది. పెద్ద ఎత్తున కార్మిక సమ్మెలు జరిగి రష్యాలో మొదటి విప్లవం సాగించబడింది. అయితే అది దారుణంగా అణిచివేయబడి ఉద్యమం నష్టపోయింది. పార్టీ విచ్ఛిన్నం వైపు సాగింది. ఈ వైఫల్యాలకు
కార్మిక కర్షక ఐక్యత లేకపోవటం, నరోణ్ణిగుక్కుల ఒంటెత్తు పోకడలతో పాటు పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి ఉద్యమం ముందుకు సాగటానికి ప్రధాన ఆటంకమై బలహీనపడింది. కార్మికులకు రాజకీయ పార్టీ ఉంటేనే సరిపోదు, అది ఉక్కు శిక్షణ గల విప్లవ పార్టీగా ఉండాలనే పాఠం తీయబడింది. ఆ కృషి లెనిన్ సాగించాడు. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం, హోల్ టైమర్ వ్యవస్థ, పార్టీ సభ్యులంటే ఎలా ఉండాలి అనే అంశాలతో పాటు ఇంకా నిర్మాణ నిబంధనలు, సూత్రాలు ఈ అనుభవాల నుండి ఏర్పరచుకోవటం జరిగింది. ఇక 1905 నుంచి 1917 మొదటి ప్రపంచ యుద్ధ అనుభవాలను, సోషలిస్ట్ రాజ్య స్థాపన గురించి పరిశీలిస్తే 1905 తర్వాత అనేక దేశాల్లో బలమైన విప్లవ పార్టీలు ఏర్పడ్డాయి. రష్యాతో పాటు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఇంకా అనేక దేశాల్లో బలంగా ఉద్యమం విస్తరిస్తున్న దశలో 1912లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలనే సమస్యపై కమ్యూనిస్టు ఉద్యమంలో తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. యుద్ధంలో ప్రతి దేశ కమ్యూనిస్టు పార్టీ దేశభక్తిని ప్రదర్శించి ఆ దేశ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని దాదాపు అన్ని దేశాల కమ్యూనిస్టులు వాదించారు. ఈ వాదనకు కాట్స్కీ ప్రధాన నాయకుడు. ఇది సామ్రాజ్యవాదుల యుద్ధమని, దీనిలో పాల్గొనటం కాకుండా ప్రతి దేశ కమ్యూనిస్టు పార్టీ ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం ప్రారంభించాలని, కార్మిక ప్రభుత్వాల ఏర్పాటు ప్రయత్నించాలని లెనిన్ వాదించాడు. లెనిన్ ఒంటరివాడయ్యాడు. ఈ సిద్ధాంత విభేదంతో రెండవ ఇంటర్నేషనల్ సంస్థ రద్దయింది. లెనిన్ తన వాదనకు అనుగుణంగా రష్యాలో అంతర్యుద్ధం సాగించి 1917లో సోషలిస్ట్ విప్లవం ద్వారా మొదటి కార్మిక కర్షక రాజ్యం స్థాపించాడు. అలా కాక ఆయా దేశాల ప్రభుత్వాలను బలపరిచిన ఇతర దేశాల పార్టీలన్నీ బలహీనపడటము, కొన్ని పార్టీలు అంతరించడము జరిగింది. అయితే సోవియట్ సోషలిస్ట్ విప్లవం స్ఫూర్తితో అనేక మూడవ ప్రపంచ దేశాలకు కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తి చెందింది. ఇక 1918 నుంచి 1949 కమ్యూనిస్ట్ థర్డ్ ఇంటర్నేషనల్ అనుభవాలు, సోషలిస్ట్ శిబిరం దాని గురించి పరిశీలిస్తే సోవియట్ పైన, సోషలిజం పైన పెట్టుబడిదారీ ప్రపంచం సాగించే సైద్ధాంతిక దాడిని ఎదుర్కొనేందుకు తిరిగి ప్రపంచ సంస్థ అవసరం ముందుకొచ్చింది. 1918లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పడింది. సోషలిస్ట్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సోషలిస్ట్ పద్ధతిలో నిర్మించడానికి పూనుకొన్నారు. కార్మిక కమ్యూనిస్టు ఉద్యమాలు ఎదుర్కొన్న అనేక ఆటంకాలు, సైద్ధాంతిక సమస్యలన్నింటినీ అనుభవాల ఆధారంగా మార్క్సిజాన్ని అన్వయించి అభివృద్ధి పరచడం ద్వారా సోషలిస్ట్ రాజ్యాలు, పెట్టుబడిదారీ వ్యవస్థకు ధీటుగా సోషలిస్ట్ శిబిరం ఏర్పడ్డాయి. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వచ్చాక సోషలిజం ఏ పద్ధతిలో నిర్మించాలి అనే సమస్య ముందుకొచ్చింది. నేటి దశ సోషలిస్ట్ దేశాల వైఫల్యాలు, సోషలిజం నిర్మించడం ఎలా అనేదే. దీన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే మార్క్స్, ఏంగెల్స్లు పెట్టుబడిదారి దశ నుండి సోషలిస్ట్ దశకు సమాజం పరిణామం చెందటం అనివార్యమైన పూర్తి స్థాయి సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దశల వారీగా సుదీర్ఘకాలం ప్రయాణించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. అంటే సొంత ఆస్తే లేని సోషలిస్టు దశకు చేరుకోవడానికి ముందు ఒకేసారి కాకుండా ప్రజల చైతన్య స్థాయి, ఆనాటి ఉత్పత్తి శక్తుల అభివృద్ధి స్థాయి, ప్రపంచ పెట్టుబడిదారీ శక్తి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సొంత ఆస్తి సమస్య పైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా ఉత్పత్తిలో వివిధ దశల్లో పెట్టుబడిదారీ పద్ధతులు కూడా కొన్ని మిళితం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యం, ప్రభుత్వ ప్రైవేట్ జాయింట్ యాజమాన్యం, సహకార సంస్థల రూపంలో యాజమాన్యం, పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యం, ఇలాంటి అనేక రూపాల్లో యాజమాన్య హక్కులు ఉంటాయి. అలాగే ఉపరితలంలో రాజకీయాలు, రాజ్యాంగ యంత్రం, సాంస్కృతిక సమస్యలు, ఇతర అనేక అంశాల్లో మార్పులు జరగాల్సి ఉంటుంది. ఇవి ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటాయి. అందువల్ల మార్క్స్, ఏంగెల్స్ కాలంలో నిర్దిష్ట నమూనాలను రూపొందించే అవకాశం లేదు. రష్యాలోని నిర్దిష్ట పరిస్థితిని బట్టి
లెనిన్, స్టాలిన్ల కాలంలో కొన్ని అనుభవాలు, వాటి నుండి పాఠాలు తీయడం, పాలనలో మార్పులు తేవటం జరిగింది. కానీ తర్వాతి కాలంలో అనుభవాలను క్రోడీకరించి అవసరమైన మార్పులు చేసి మార్క్సిజంను అభివృద్ధి పరచడంలో సోవియట్ కమ్యూనిస్టులు, తూర్పు యూరప్ సోషలిస్ట్ దేశాల కమ్యూనిస్టు పార్టీలు వైఫల్యం చెందాయి. అందుకే ఆ ప్రభుత్వాలు కూలిపోయి తిరిగి పెట్టుబడిదారీ దేశాలుగా మారిపోయాయి. ఈ అనుభవాలతో మిగిలిన చైనా, వియత్నాం తదితర సోషలిస్టు దేశాలు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఉత్పత్తి శక్తుల పెంపుదలకు, సంపదల పెంపుదల, వాటిలో కొన్ని ప్రయోగాలు జరుపుతున్నాయి. ఆ ప్రయోగాలు జయప్రదమై నేటి కాలంలో మార్క్సిజం అమలుకు కొత్త దారులు ఏర్పడతాయా, లేక వాటి అమల్లో ఉన్న పెట్టుబడిదారీ అంశాలు ఆధిపత్యంలోకి వచ్చి విఫలమైతే మరిన్ని కొత్త ప్రయోగాలు, సిద్ధాంతీకరణ జరగాల్సి ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో సోషలిజం ఎలా ఉండాలి అనేది సిపిఐఎం కోజికోడ్ మహాసభ 2012లో స్థూలంగా నిర్ధారించుకున్నది. దానిలో ప్రజాస్వామ్యం, బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ తదితర అంశాల గురించి చెప్పటం జరిగింది. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత, భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుంది అనుకుంటే దాన్ని మనం దృష్టిలో తీసుకుంటే సోషలిస్ట్ శిబిరం విచ్ఛిన్నం, ముఖ్యంగా సోవియట్లో సోషలిజం దెబ్బతినటం, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, వామపక్షవాదులు, అభ్యుదయ శక్తులను బాగా నిరాశకు గురి చేసింది. మరోవైపు అమెరికా ఆధిపత్యంలో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం ఏకధ్రువ ప్రపంచంగా మారి ప్రజానీకం మరింత దోపిడీ, పీడనలకు గురవుతున్నది. ఈ ఆటంకాల నుండి కమ్యూనిస్టు ఉద్యమం బయటపడాలి. గత అనుభవాలను బట్టి ఉద్యమాలు సరళ రేఖలో సాగిపోవు అని, ఈ ఆటుపోట్లు సహజమని, ఇంతకంటే పెద్ద ఆటంకాలను, ఊచకోత హత్యాకాండలను కూడా అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించిందని మనకు అర్థమవుతుంది. అందువల్ల నేటి ఆటంకాలు, ఉద్యమ బలహీనతల నుండి గుణపాఠాలు నేర్చుకోవటం, తిరిగి ఉద్యమం ఉవ్వెత్తున మళ్ళీ పుంజుకోవటం అనేది అనివార్యమైన పరిణామం. నేడు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం కేవలం ఆ 3 దేశాలకే కాక మొత్తం ప్రపంచం పైన ప్రభావం చూపుతుంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడతాయి. అమెరికా తిరుగులేని ప్రపంచాధిపత్యం బద్దలవుతుంది. అమెరికా ఆర్థిక, మిలిటరీ శక్తులు ఇప్పటికే బాగా బలహీనపడ్డాయి. ఇక మిగిలిందల్లా డాలర్ ఆధిపత్యమే. డాలర్ తిరుగులేని ప్రపంచ కరెన్సీగా చలామణి అయ్యే దశ అంతమవుతున్నది. చైనా ఆధ్వర్యంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక దక్షిణాది దేశాలు ఈ సమస్యపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. ఈ క్రమం ఇంకా వేగవంతమై అమెరికా పెత్తనం నశించి బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధికి ఉన్న ఈ ముఖ్యమైన ఆటంకం తొలగితే మిగతా ఆటంకాలు బలహీనమవ్వడం, ఉద్యమాలు తిరిగి ఉత్సాహంగా సాగటం తప్పక జరుగుతుంది అనేటువంటి ఆశావహ దృక్పథాన్ని తమ్మినేని వీరభద్రం గారు మార్క్సిజం మారుతున్న ప్రపంచం రీత్యా ఈ విశ్లేషణను అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం దీన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.